నమస్కారం వార్తలకు స్వాగతం నేను శ్రీచంద్ర ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను గుజరాత్లో ప్రారంభించిన రాష్ట్రపతి ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మించనున్న స్పోర్ట్స్ ఎన్క్లేవ్ భవనానికి శంకుస్థాపన చేసిన రామ్నాథ్ కోవింద్ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్న ప్రధాని సాగు చట్టాలపై రైతులతో చర్చించేందుకు ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామన్న నరేంద్ర సింగ్ తోమర్ 60 ఏళ్లు పైబడిన వారికి మార్చి 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ 10,000 ప్రభుత్వ కేంద్రాలతో పాటు 20,000 ప్రైవేట్ కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ 1,00,000కు పైగా ఉద్యోగాలిచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్న మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని వెల్లడి పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ ఆమోదం త్వరలో జరగనున్న పుదుచ్చేరి ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ పక్షాలు వివరాల్లోకి వెళ్తే ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి భారత్ వేదికైంది. గుజరాత్ రాష్ట్రంలోని మొతేరాలో నిర్మించిన ఈ భారీ స్టేడియంకు నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. భారత్ ఇంగ్లాండ్ల మధ్య కీలకమైన 3వ టెస్ట్ మ్యాచ్ ప్రస్తుతం ఈ స్టేడియంలోనే జరుగుతోంది. వివరాలు చూద్దాం. గుజరాత్లోని మొతేరాలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్రీడా శాఖ మంత్రితో కలిసి ఆయన స్టేడియంను ప్రారంభించారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మించిన స్పోర్ట్స్ ఎన్క్లేవ్ భవనానికి కూడా రాష్ట్రపతి శంకుస్థాపన చేశారు. స్టేడియంకు నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు పెట్టగా స్పోర్ట్స్ ఎన్క్లేవ్ భవనానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరును పెట్టారు. ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భారీ స్టేడియంను నిర్మించాలని భావించారని, అందుకే సర్దార్ పటేల్ పేరుతో పిలిచే ఈ స్టేడియానికి నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు పెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇది పర్యావరణ హితంగా అభివృద్ధి చేసిన స్టేడియం అని, ఇక్కడి సౌకర్యాలు క్రీడాకారులకు మరింత మెరుగ్గా ఆడేందుకు సహకరిస్తాయని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలతో నిర్మిస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్క్లేవ్ అహ్మదాబాద్కు విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. आज हम सभी देशवासियों के लिए गर्व की बात है कि 1,32,000 दर्शकों की क्षमता के साथ मोटेरा का ये स्टेडियम आज विश्व का सबसे बड़ा क्रिकेट स्टेडियम बन गया। मुझे यह जानकारी दी गई है कि इस स्टेडियम में होने वाले डे नाइट मैचों के लिए LED लाइटिंग से रोशनी की विशेष व्यवस्था की गई है। किसी भी अन्य स्टेडियम में इस्तेमाल हो रही लाइटिंग की तुलना में यहाँ लगभग आधी बिजली खर्च होगी। ऊर्जा का इतना किफायती व सक्षम उपयोग विशेष सराहनीय है। ग्रीन बिल्डिंग सर्टिफिकेशन की गोल्ड रेटिंग से युक्त यह स्टेडियम इको फ्रेंडली विकास का एक अच्छा उदाहरण भी है। यह स्टेडियम विश्व पटल पर अपनी मजबूत पहचान बनाने वाले आज के भारत की आकांक्षाओं और क्षमताओं को प्रदर्शित करता है। देवियों और सज्जनों, भारत ने जो वर्चस्व क्रिकेट में हासिल किया है वह इस विश्वास को मजबूत करता है कि अन्य खेलों में ही नहीं बल्कि विकास के क्षेत्रों में भी हमारा देश विश्व में ऊंचा स्थान प्राप्त करने की क्षमता से परिपूर्ण है। भारत और इंग्लैंड के बीच टेस्ट मैच के आयोजन के साथ आज से इस स्टेडियम में अंतर्राष्ट्रीय क्रिकेट मैचों की शुरुआत हो रही है। అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మొతేరాలోని స్టేడియం మోదీ కలల ప్రాజెక్టుగా అభివర్ణించారు. అందుకే స్టేడియంకు నరేంద్ర మోదీ స్టేడియంగా నామకరణం చేయాలని నిర్ణయించామన్నారు. अगर बच्चा खेलेगा नहीं तो हारेगा कैसे? वो हार को हजम नहीं कर पाएगा। जीतने का जज्बा कैसे खड़ा होगा? जीतने का जुनून कैसे खड़ा होगा? और ये संस्कार जो बच्चे में रह जाते हैं वो उसको एक अच्छा मनुष्य बनते हुए रोकते हैं। हम 650 स्कूलों को 600 से ज्यादा स्कूलों को लगभग 650 स्कूलों को इस नरेंद्र मोदी स्टेडियम के साथ जोड़ने वाले हैं। 34 बसें उनको लाने ले जाने का काम करेगी। इनके सारे पीटी के पीरियड एक साथ कर सप्ताह में एक दिन बच्चा यहाँ आएगा, पूरा दिन खेलेगा, खाना भी यहाँ खाएगा और शाम को सुरक्षित अपने घर पर पहुंचे। भारत के प्रधानमंत्री जब देश को गाइड करके आगे ले जा रहे हैं तो ऐसा काम मुमकिन होता है। और किस तरीके से इस स्टेडियम को
कंस्ट्रक्शन किया, एग्जीक्यूट किया। ये क्रिकेट स्टेडियम सिर्फ सबसे बड़ा स्पोर्ट्स स्टेडियम ही नहीं, बल्कि दुनिया का सबसे आधुनिक में से भी एक है। सारा फैसिलिटीज जिस तरीके से यहां व्यवस्था किया है, वो हर किसी प्लेयर, हर कोई खेल प्रेमी जब यहां आएंगे तो उसको पता चलेगा कि ये 21st सेंचुरी का सबसे मॉडर्न स्टेडियम में से भी एक है। ఇక మోతేరాలో అందుబాటులోకి వచ్చిన ఈ భారీ స్టేడియం 63 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీన్ని 800 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఇందులో 1.32 లక్షల మంది కూర్చొని మ్యాచ్ వీక్షించవచ్చు. పునరుద్ధరణ పనుల కోసం 2015లో దీన్ని మూసివేశారు. మోతేరాలో భారత్ ఇంగ్లాండ్ల మధ్య 3వ టెస్టు జరుగుతోంది. ఈ టెస్టు మ్యాచ్తో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ 100 టెస్టుల మైలురాయిని చేరుకోవడంతో ఇషాంత్కు రాష్ట్రపతి ఓ జ్ఞాపకం అందజేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వితీయ వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని రైతులను ఉద్దేశించి ప్రధాని ట్వీట్ చేశారు. అన్నం పెట్టే రైతన్నలు ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పంటల సేకరణ కోసం కనీస మద్దతు ధరలో చరిత్రాత్మక పెరుగుదలను సాధించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన నీటిపారుదల ప్రాజెక్టులు మొదలుకొని రైతు రుణాలు పెంచడం, పంటకు సరైన బీమా కల్పించడం, నేలపై దృష్టి సారించడం, మధ్యవర్తులను తొలగించడం వంటి ఎన్నో ప్రయత్నాలు ఇందులో ఉన్నాయన్నారు. రైతులకు సంబంధించిన ఏ అంశంపై అయినా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పునరుద్ఘాటించారు. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఈసారి 40 లక్షల ట్రాక్టర్లతో చలో పార్లమెంట్ నిర్వహిస్తామంటూ భారతీయ కిసాన్ యూనియన్కి చెందిన రైతు నేత రాకేష్ టికాయత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి, వ్యవసాయ సంక్షేమం కోసం కృషి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రైతులతో చాలాసార్లు చర్చలు జరిపామని, వారు ఏదైనా అంశంపై చర్చించాలని భావిస్తే అందుకు ఇప్పటికీ తాము సిద్ధంగా ఉన్నామన్నారు. कृषि को समृद्ध बनाने के लिए प्राणपण से जुटी हुई है। भारत सरकार किसानों से पूरी संवेदना के साथ चर्चा करती रही है। आज भी जब उनका कोई मत आएगा तो भारत सरकार हमेशा किसानों के साथ चर्चा करने को तैयार। देखिए, दरअसल क्या है, जो राज्य सरकार की कार्यवाही है वो कार्यवाही होके हमारे यहाँ आएगी तो हम लोग आगे बढ़ेंगे। కరోనా మహమ్మారి నివారణకు దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక వ్యాధులు కలిగి 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ అందించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు. దేశంలో మొత్తం 10,000 ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సినేషన్ చేపడతామని వెల్లడించారు. మరో 20,000 ప్రైవేటు కేంద్రాల ద్వారా కూడా టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ప్రైవేటు కేంద్రాల్లో పంపిణీ చేసే వ్యాక్సిన్ల ధరలను కొద్ది రోజుల్లో నిర్ణయించనున్నట్లు తెలిపారు. 1,67,000 लोगों को टीकाकरण हुआ है। दुनिया में सबसे तेज हुआ है कि 1 मार्च से, यानी अगले सप्ताह से, सोमवार से 60 से ज्यादा उम्र जिनकी है, और ऐसी संख्या 10 करोड़ से भी ज्यादा है, ऐसे सभी लोगों को, और 45 से ज्यादा उम्र जिनकी है लेकिन जिनको कोमॉर्बिडिटी है, कोई ना कोई दूसरी बीमारी है, ऐसे 45 से ज्यादा उम्र वाले लोगों को भी 1 मार्च से टीकाकरण किया जाएगा। 10,000 सरकारी केंद्रों पर और लगभग 20,000 से भी ज्यादा प्राइवेट केंद्रों पर, हॉस्पिटल्स में ये टीकाकरण होगा। और उसमें सबसे बड़ा फैसला यह है कि जो 10,000 सरकारी केंद्रों पर जाकर टीका लगवाएंगे, कोई भी हो, उसको मुफ्त टीका लगेगा। सरकारी हॉस्पिटल में मुफ्त लगेगा सरकारी केंद्रों पर, और प्राइवेट में जो लेंगे उनको अर्थात उसका शुल्क देना पड़ेगा। और वो शुल्क कितना होगा, कितनी फीस होगी, तो स्वास्थ्य विभाग 2-3 दिन में उसके बारे में घोषणा करेगा। अभी सभी संबंधित उत्पादक, हॉस्पिटल्स, इनसे चर्चा करके ये भारत सरकार
10,000 सरकारी केंद्रों पर 45 से उम्र के ऊपर जिनको कोई दूसरी बीमारी भी है और 60 పుదుచ్చేరిలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. బల పరీక్షలో విఫలమైన నారాయణస్వామి రాజీనామా ఆమోదం అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్ష కూటమి ముందుకు రాకపోవడంతో కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి పాలనకు నిర్ణయం తీసుకుంది. పుదుచ్చేరిలో అధికార పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శాసనసభలో కాంగ్రెస్కు బలం తగ్గింది. దీంతో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించగా నారాయణస్వామి ప్రభుత్వం అందులో నెగలేకపోయింది. దీంతో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన సిఫారసు మేరకు కేంద్ర కేబినెట్ పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనపై నిర్ణయం తీసుకుంది. దీంతో త్వరలో జరగనున్న ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీతో సహా మిగతా రాజకీయ పక్షాలన్నీ సిద్దమవుతున్నాయి. ఈ నెల 27 నుంచి దేశవ్యాప్తంగా టాయ్ ఫెయిర్ ప్రారంభం కానుంది. టాయ్ ఫెయిర్ సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. हमारे देश में लोकल खिलौनों की बहुत समृद्ध परंपरा रही है. ప్రధాని ప్రకటన భారతదేశ బొమ్మల పరిశ్రమకు తోడ్పడడానికి భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ద ఇండియా టాయ్ ఫెయిర్ నిర్వహిస్తోంది. ఇక్కడ మీరు అనేక రకాల ఫన్ టాయ్స్, సైన్స్ టాయ్స్, మోడర్న్ టాయ్స్, లోకల్ టాయ్స్, ఎడ్యుకేషనల్ టాయ్స్ మరియు మోడర్న్ ఎలక్ట్రానిక్ టాయ్స్ ని చూడొచ్చు. టాయ్స్ ని ఎలా తయారు చేయాలో నిపుణుల దగ్గర నేర్చుకోండి. మీ పిల్లల విద్యలో ఇది ముఖ్యమైన భాగం. మీ పిల్లలకు పరిచయం చేయండి. ఆనందకరమైన అభ్యాస భావనలకు వెబినార్లు మరియు సెమినార్లకు హాజరవ్వండి మరియు ప్రతి వయస్సు గల వారికి బొమ్మల అవసరాలు ఉంది అని అర్థం చేసుకోండి. గ్లోబల్ ఇన్వెస్టర్స్, ఎక్స్పోర్ట్స్, ఇండస్ట్రీ లీడర్స్, ఎంఎస్ఎంఈస్, ఎస్ఎంఈఎస్ మరియు స్థానిక పరిశ్రమలకు మెగా ఫెయిర్ ఉన్నాయి. ఈ వర్చువల్ ప్లాట్ఫామ్ లో భారతదేశంలో 1000కి పైగా కంపెనీలున్నాయి మరియు ఇక్కడ నైపుణ్యం కలిగిన కళాకారులు వారి కళను ప్రదర్శిస్తారు. ప్రపంచానికి వారి ప్రత్యేక ప్రతిభను వారసత్వంగా తీసుకున్నారు. 7 లక్షల కోట్లతో గ్లోబల్ టాయ్ ట్రేడ్ లో రాబోయే సంవత్సరాల్లో భారత ప్రభుత్వం యొక్క సహకారంతో భారతీయ పారిశ్రామికవేత్తలతో మరియు నైపుణ్యం కలిగిన వారితో $400 మిలియన్ బొమ్మల వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. ప్రధానమంత్రి యొక్క స్వావలంబన యొక్క కలను ఇప్పుడు మనమందరం కలిసి నెరవేరుస్తాము. మనము మన కొత్త గుర్తింపును ఏర్పరుస్తాము, కొత్త ఎత్తులకు చేరుతాము మరియు గ్లోబల్ టాయ్ ట్రేడ్ లో ఒక సముచిత స్థానాన్ని సృష్టిస్తాము. ఇండియా టాయ్ ఫెయిర్ లో ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులందరూ భాగస్వాములు కండి. ఫిబ్రవరి 27 నుండి మార్చి 2 వరకు ఈ చారిత్రక ద ఇండియా టాయ్ ఫెయిర్ లో మరియు www.theindiatoyfair.in లో రిజిస్టర్ చేసుకోండి. मैं अपने स्टार्टअप मित्रों को, हमारे नए उद्यमियों से कहता हूं, आइए मिलकर खिलौने बनाएं. अब सभी के लिए लोकल खिलौनों के लिए वोकल होने का समय है. टीम अप फॉर टॉयज. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్లో సమావేశమైన కేటీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 24,000 ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. భర్తీ విషయంలో తాను చెప్పింది సరైంది కాదని ఎవరైనా భావిస్తే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ చెప్పారు. తెరాస ప్రభుత్వం ఇప్పటివరకు ప్రభుత్వ శాఖల్లో నేరుగా క్రమబద్దీకరించినవి కలిపి మొత్తంగా 1,32,799 ఉద్యోగాలను భర్తీ చేసినట్టు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవికి ఉన్న అర్హతలు ఇతర పార్టీల అభ్యర్థులకు లేవని, వాణీదేవి విజయానికి కృషి చేయాలని నేతలకు కేటీఆర్ సూచించారు. ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 వరకు ప్రభుత్వ రంగంలో నింపిన కొలువులు 24,000 మాత్రమే. మీకు మీరు కావాలంటే దీన్ని ధృవీకరించుకోవచ్చు. ఇది నేను చెప్పేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం చేసిన ఉద్యోగాల భర్తీ 24,000. తెలంగాణ షేర్ అందులో 42% అనుకుంటే తెలంగాణకి ఇచ్చింది కేవలం 10,000 కాదు. అంటే 10 ఏళ్లలో ఏడాదికి యావరేజ్గా వాళ్ళు ఇచ్చింది 1000 ఉద్యోగాలు మాత్రమే. అదే తెలంగాణ ప్రభుత్వం గడిచిన 6.5 సంవత్సరాలుగా 1, 2 కాదు, ఇది కూడా నేను సాధికారంగా చెప్తా ఉన్నాను, అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాను. ఈ అధికారిక లెక్క తప్పు అని ఎవరైనా రుజువు చేస్తే నేను వారితో చర్చకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జిల్లాలోని చిన్న శంకరంపేటలో 12,38,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన సబ్ స్టేషన్ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందంటూ సమైక్యవాదులు చెప్పారన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో రెప్పపాటు కూడా కరెంటు పోవట్లేదన్నారు. పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ప్రకటించే రోజుల నుంచి విముక్తి కలిగిందన్నారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత జ్వరం, ఒళ్ళు నొప్పుల వంటి సమస్యలే కనిపించాయి తప్ప అందరూ అపోహపడుతున్నట్లుగా తీవ్రమైన సమస్యలేవీ ఎదుర్కాలేదని దక్షిణ మధ్య రైల్వే ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. తనతో సహా ఆసుపత్రిలోని 593 సిబ్బంది కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని, ఎవరికీ ఎటువంటి సమస్య ఎదుర్కాలేదన్నారు. మా సెంట్రల్ హాస్పిటల్ లాలాగూడలో హెల్త్ కేర్ వర్కర్స్ కోసము 593 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్, బోత్ డోస్ 1 అండ్ డోస్ 2 అన్నవి మాకు ఇవ్వబడినవి. మా హాస్పిటల్లో డోస్ 1 ప్లస్ డోస్ 2 రెండును ఈ 593 పీపుల్ తీసుకున్నారు. తీసుకున్నాక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓన్లీ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ లాగా నొప్పి ఇంజెక్షన్ సైట్ దగ్గర కానీ లేదా బాడీ పెయిన్స్ అలాంటివి ఒకరోజు కానీ 2 రోజులకు మాత్రమే గమనింపబడినాయి. అందరూ వాళ్ళ వ్యాక్సిన్స్ తీసుకొని వాళ్ళ డైలీ రొటీన్ వర్క్లు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. సో నా సూచన మీ ప్రజలకు అందరికీ ఏమనగా కోవిడ్-19 వ్యాక్సిన్ డోస్ 1, డోస్ 2 తీసుకుని జనాలందరూ కూడాను ఈ కోవిడ్ మహమ్మారిని మన దేశం నుంచి తరిమి కొడతాము, ప్లస్ ప్రపంచం నుంచి కూడా మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను గుజరాత్లో ప్రారంభించిన రాష్ట్రపతి ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మించనున్న స్పోర్ట్స్ ఎన్క్లేవ్ భవనానికి శంకుస్థాపన చేసిన రామ్నాథ్ కోవింద్. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్న ప్రధాని, సాగు చట్టాలపై రైతులతో చర్చించేందుకు ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామన్న నరేంద్ర సింగ్ తోమర్. 60 ఏళ్లు పైబడిన వారికి మార్చి 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్, 10,000 ప్రభుత్వ కేంద్రాలతో పాటు 20,000 ప్రైవేట్ కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్. 1,00,000కు పైగా ఉద్యోగాలిచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్న మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని వెల్లడి. పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ ఆమోదం, త్వరలో జరగనున్న పుదుచ్చేరి ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ పక్షాలు.